ఈ రోజు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందామండి. మరి ఇందులో జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలండి, జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు, మెయిన్ పాయింట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండి, మెయిన్ పాయింట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మరి జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయండి. జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు ఎన్ని ఉంటాయంటే జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయండి. మరి ఇక్కడ జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు 3 అండి. మరి వాటి గురించి మనం మాట్లాడుకుందామండి, వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే ఏమేమి ఉంటాయి, ఆ 3 ముఖ్యాంశాలు ఏమేమి ఉంటాయో ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ వన్ అండి, స్థూల నికర ఉత్పత్తులు, స్థూల నికర ఉత్పత్తులు, స్థూల నికర ఉత్పత్తులు ఏంటండి? గ్రాస్, గ్రాస్ నెట్ ప్రొడక్ట్స్ అండి, నెట్ ప్రొడక్ట్స్, గ్రాస్ నెట్ ప్రొడక్ట్స్, గ్రాస్ నెట్ ప్రొడక్ట్స్ అండి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే దేశీయ, దేశీయ జాతీయ ఉత్పత్తులు అండి, దేశీయ జాతీయ ఉత్పత్తులు, దేశీయ జాతీయ ఉత్పత్తులు అండి. దేశీయ జాతీయ ఉత్పత్తులను ఏమంటారండి? ఇక్కడ దేశీయ అంటే డొమెస్టిక్ అండి, డొమెస్టిక్. అదేవిధంగా జాతీయ అంటే నేషనల్, నేషనల్. అదేవిధంగా ఉత్పత్తులు అంటే ప్రోడక్ట్స్ అండి, ప్రోడక్ట్స్. దేశీయ జాతీయ ఉత్పత్తులు అండి. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం అండి, ఉత్పత్తి కారక ధరల్లో, ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం, ఉత్పత్తి కారక ధరల్లో ఆదాయం, కామా మార్కెట్ ధరల్లో ఆదాయం అండి, మార్కెట్ ధరల్లో, మార్కెట్ ధరల్లో ఆదాయం, మార్కెట్ ధరల్లో ఆదాయం. ఉత్పత్తి కారక ధరలో ఆదాయం, మార్కెట్ ధరల్లో ఆదాయం అంటే ఏంటండి? ఫ్యాక్టర్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్, ప్రైసెస్ ఇన్కమ్, ఫ్యాక్టర్ కాస్ట్, ప్రైసెస్ ఇన్కమ్. అదే విధంగా తీసుకున్నట్లయితే మార్కెట్ ప్రైసెస్ ఇన్కమ్ అండి, మార్కెట్ ప్రైసెస్ ఇన్కమ్, మార్కెట్ ప్రైసెస్ ఇన్కమ్. ఇక్కడ ఈ 3 అంశాలు జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు అండి. జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలు ఎన్ని అంటే 3 అండి. ఒకటి స్థూల నికర ఉత్పత్తి, స్థూల నికర ఉత్పత్తి. 2 దేశీయ జాతీయ ఉత్పత్తి. అదేవిధంగా 3వది ఉత్పత్తి కారక ధరల్లో జాతీయ ఆదాయం లేదా ఆదాయం, మార్కెట్ ధరల్లో ఆదాయం లేదా జాతీయ ఆదాయం అండి. ఈ 3 అంశాలు జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చునండి, జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చును. మరి ఒక్కొక్క దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ను మనం తెలుసుకుందామండి. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూద్దామండి, స్థూల నికర ఉత్పత్తులు అండి, స్థూల నికర ఉత్పత్తులు, గ్రాస్ నెట్ ప్రొడక్ట్స్ అండి, గ్రాస్ నెట్ ప్రొడక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్థూల నికర ఉత్పత్తులు అండి, స్థూల నికర ఉత్పత్తులు. మరి ఇక్కడ చూద్దామండి, మనకు మామూలుగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి వస్తువులనండి, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను మనం మూలధన వస్తువులు అనడం జరుగుతుందండి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను మూలధన వస్తువులు అంటారు. మరి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులు మూలధన వస్తువులు అంటారు కదా. మూలధన వస్తువులను మన ఎగ్జాంపుల్, మూలధన వస్తువులకు ఎగ్జాంపుల్ గా వేటిని చెప్పుకోవచ్చును అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉత్పత్తి ప్రక్రియలో ఒక్కసారి చూద్దామండి, ఉత్పత్తి ప్రక్రియలో నిరంతరంగా పాల్గొనే వస్తువులను, నిరంతరంగా పాల్గొనే వస్తువులను, పాల్గొనే వస్తువులను ఏమంటారు అండి? ఇక్కడ మూలధన వస్తువులండి, మూలధన వస్తువులు అనడం జరుగుతుంది. క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్
గూడ్స్ అనడం జరుగుతుందండి, క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వస్తువులను మూలధన వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుందండి, క్యాపిటల్ గూడ్స్ అనడం జరుగుతుంది. మరి మూలధన వస్తువులకు ఉదాహరణగా వేటిని చెప్పుకోవచ్చు? మూలధన వస్తువులకు ఉదాహరణగా వేటిని చెప్పుకోవచ్చు అంటే యంత్రాలను గాని యంత్ర పరికరాలను గానండి, యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని భవనాలను గాని మనం పేర్కొనవచ్చునండి. యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని భవనాలను పేర్కొనవచ్చు. అంటే మిషనరీస్ గాని మిషనరీస్ ఎక్విప్మెంట్స్ గాని అదే విధంగా బిల్డింగ్స్ లాంటివండి. ఇవన్నిటిని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మేజర్ ఇక్కడ చూడండి యంత్రాలు యంత్ర పరికరాలు చూడండి, అబ్జర్వ్ చేయండి. యంత్రాలు యంత్ర పరికరాలను సాధారణంగా మనం క్యాపిటల్ గూడ్స్ గా చెప్తాం. మరి ఇక్కడ యంత్రాలు యంత్ర పరికరాలు అనేవి ఒకే చోట స్థిరీకరించబడి ఒకే చోట కేంద్రీకరించబడి వాటి ద్వారా వస్తుత్పత్తిని జరుపుతాం కాబట్టి వాటిని మనం స్థిర మూలధన వస్తువులు అనుకోవచ్చునా చర మూలధన వస్తువులు అనుకోవచ్చునా అంటే ఇక్కడ యంత్రాలు యంత్ర పరికరాలను యంత్ర పరికరాలనండి యంత్రాలను యంత్ర పరికరాలను మనం ఒకే చోట కేంద్రీకరించి ఏం చేస్తామండి వస్తు ఉత్పత్తులను జరపడం జరుగుతుంది. ఆ వస్తు ఉత్పత్తులను జరుపుతాం కాబట్టి ఈ మూలధన వస్తువులను అంటే యంత్రాలు యంత్ర పరికరాలు మనం మూలధన వస్తువులు అంటారు కదా, ఈ మూలధన వస్తువులను స్థిర మూలధన వస్తువులు అనవచ్చునా చర మూలధన వస్తువులు అనొచ్చునా అంటే ఒకే చోట కేంద్రీకరిస్తాం కాబట్టి ఆ కేంద్రీకరించి వస్తుత్పత్తి జరుపుతాం కాబట్టి ఈ యంత్రాలను యంత్ర పరికరాలను ఏమంటారు అంటే స్థిర మూలధన వస్తువులు అనుకోవచ్చునండి. స్థిర మూలధన వస్తువులు అంటే ఏంటండి ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ అండి, ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ స్థిర మూలధన వస్తువులు అనుకోవచ్చు. వీటిని యంత్రాలను యంత్ర పరికరాలను ఒకే చోట కేంద్రీకరిస్తాం కాబట్టి కేంద్రీకరించి వస్తుత్పత్తిని జరుపుతాం కాబట్టి వాటిని స్థిర మూలధన వస్తువులు. ఏంటండి ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ గూడ్స్ లేదా ఫిక్స్డ్ మనకు కన్జంప్షన్ గూడ్స్ గా చెప్పుకోవచ్చునండి. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ గూడ్స్ గా లేదా ఫిక్స్డ్ కన్జంప్షన్ గూడ్స్ గా వీటిని పేర్కొనవచ్చు. మరి దీనిలోనే బాగా చూసుకుంటే ఈ స్థిర మూలధన వస్తువులైనటువంటి యంత్రాలను యంత్ర పరికరాలను కంటిన్యూగా నిరంతరంగా వాడుతూ ఉంటే అవి అరుగు తరుగు లోనైతే లోను కావా? అరుగు తరుక్కు లోనైతే అండి. అరుగు తరుక్కు లోనైనప్పుడు ఆ అరుగు తరుక్కు లోనైనటువంటి విలువను మనం ఏమంటారో తెలుసుకోవాలండి. అంటే స్థిర మూలధన వస్తువులైన యంత్రాలను యంత్ర పరికరాలను కంటిన్యూషన్ గా వాడుతూ ఉంటే అవి అరుగు తరుక్కులోనైతే దాన్నే ఏమంటారు అంటే తరుగుదల అనడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ స్థిర మూలధన వస్తువులైన యంత్రాలను యంత్ర పరికరాలను నిరంతరంగా వాడుతూ ఉంటే అవేమైతే అండి అరుగు తరుగుకు వీట్, అదే విధంగా తరుగుకు టియర్ అండి, టియర్ ఆర్ టీర్. అరుగు తరుగుకు లోనైతాయి. దీనినే ఏమంటారు అంటే తరుగుదల, డిప్రిషియేషన్ అంటారని దీన్నే తరుగుదల అనడం జరుగుతుంది. అంటే ఒకే యంత్రాన్ని లేదా యంత్ర పరికరాన్ని కంటిన్యూషన్ గా వాడుతూ ఉంటే అది కంటిన్యూగా వాడడం వల్ల అరుగుదలకు గాని తరుగుదలకు గాని లోనైతుంది. దాన్నే సాధారణంగా తరుగుదల అనడం జరుగుతుంది, డిప్రిషియేషన్ అంటారు. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. స్థిర మూలధన వస్తువులైనటువంటి యంత్రాలను గాని యంత్ర పరికరాలను గాని కంటిన్యూగా నిరంతరంగా వాడుతూ ఉంటే అవి అరుగు తరుక్కు లోనైతే కదండి. అరుగు తరుక్కు లోనైనప్పుడు వాటిని తరుగుదల అన్నాం. మరి ఈ తరుగుదలనే ఇంకేమైనా పేరుతో చెప్పుకోవచ్చునా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ స్థిర మూలధన ఇక్కడ వినియోగాన్ని, స్థిర మూలధన వస్తువులండి, స్థిర మూలధన వస్తువుల వినియోగ విలువనండి, వినియోగ విలువను, స్థిర మూలధన వస్తువుల వినియోగ విలువను కూడా ఏమంటారు అంటే తరుగుదల అనవచ్చునండి, తరుగుదల అనవచ్చును. స్థిర మూలధన వస్తువుల యొక్క విలువను కూడా ఏమంటారు అంటే తరుగుదల అనుకోవాలి. అంటే ఏ వస్తువునైతే వినియోగించినమో ఆ వస్తువు యొక్క వినియోగ విలువ, వినియోగించబడిన విలువ ఏదైతే ఉంటుందో దాన్ని తరుగుదల అనుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, మనం ఒక బైక్ ను ఎగ్జాంపుల్ తీసుకుందామండి, అంటే ఒక యంత్రాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బైక్ అండి, ఒక బైక్ ను ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి, ఒక బైక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఎగ్జాంపుల్ గా ఒక బైక్ ని తీసుకుందామండి. మరి ఇక్కడ ఆ బైక్ ను ఎగ్జాంపుల్ గా ఎట్లా తీసుకుందామంటే బైక్ ను కొన్నప్పుడు దీని యొక్క మొత్తం స్థూల విలువ, బైక్ యొక్క మొత్తం స్థూల విలువ ఎంత అంటే 1,00,000 రూపాయలు అనుకుందామండి, 1,00,000 రూపాయలు అనుకుందాం. మరి ఈ బైక్ ను మనం కంటిన్యూషన్ గా వాడుతూ ఉన్నామండి. ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ బైక్ ను కంటిన్యూషన్ గా వాడిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఈ బైక్ ను కంటిన్యూషన్ వాడిన తర్వాత అది కొంత అరుగుకు లేదా తరుగుకు లోనైంది, అరుగు లేదా తరుగుకు లోనైంది. దాన్నే ఏమంటారు అంటే తరుగుదల విలువ అనడం జరుగుతుంది. అంటే ఏంటిది? వినియోగించబడిన విలువనే మనం తరుగుదల అంటారండి. ఒక వస్తువును వినియోగించినప్పుడు దాని విలువనే ఏమంటారు అంటే తరుగుదల. అంటే ఇక్కడ ఏంటిదండి, ఇక్కడ స్థిర మూలధన వస్తువు యొక్క వినియోగ విలువను, స్థిర మూలధన వస్తువు యొక్క వినియోగ విలువను కూడా తరుగుదల అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బైక్ యొక్క స్థూల విలువ ఎంత? 1,00,000 రూపాయలు. బైక్ ను కంటిన్యూషన్ గా 3 సంవత్సరాల పాటు వాడుతూ ఉంటే అది అరుగు లేదా తరుగులోనైంది, దాన్ని తరుగుదల అంటారు. మరి ఇలాంటి క్రమంలో ఆ తరుగుదల విలువ ఎంతుందో తెలుసుకోవాలి. ఆ తరుగుదల విలువ తెలుసుకోవాలి అంటే ఇప్పుడు దీనిలో మన స్థూల నికర ఉత్పత్తుల్లో భాగంగా మనం ప్రతిక్షేపించుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇక్కడ తరుగుదల విలువ అనేది స్థూల ఉత్పత్తిలో కలిసి ఉంటుందా, నికర ఉత్పత్తిలో కలిసి ఉంటుందా అనేది మనం తెలుసుకోవాలండి. తరుగుదల విలువ అనేది స్థూల ఉత్పత్తిలో కలిసి ఉంటుందా, నికర ఉత్పత్తిలో కలిసి ఉంటుందా అనేది మనం కంపేర్ చేసుకోవాలండి. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, స్థూల ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తి విలువ, నికర ఉత్పత్తి అంటే అందులో కొంత భాగం. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇక్కడ ఇప్పుడు మనం బైక్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, ఒక బైక్ ను ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. బైక్ యొక్క టోటల్ వాల్యూ 1,00,000 రూపాయలు అనుకున్నాం, దాన్ని కంటిన్యూషన్ గా వాడినప్పుడు వచ్చేటువంటి విలువను తరుగుదల అంటారు. అంటే పోయినటువంటి అందులో ఉపయోగించబడిన విలువ తరుగుదల అంటారు. ఆ తరుగుదల అనేది స్థూల ఉత్పత్తి విలువలో కలిసి ఉంటుందా, నికర ఉత్పత్తి విలువలో కలిసి ఉంటుందా అనేది మన క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చునండి, తరుగుదల విలువ కలిసి ఉన్నదా, లేదా మినహాయించబడి ఉన్నదా అనే దానిని బట్టి మనం దేన్ని తెలుసుకోవచ్చు, అనే దానిని బట్టి దేన్ని తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ స్థూల నికర ఉత్పత్తుల విలువలండి, స్థూల నికర ఉత్పత్తుల విలువలను తెలుసుకోవచ్చు, విలువలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే తరుగుదల కలిసి ఉన్నదా, మినహాయించబడి ఉన్నదా, అంటే తరుగుదల ఎందులో కలిసి ఉంది, ఎందులో మినహాయించబడి ఉన్నది అనే దాన్ని బట్టే మనం స్థూల నికర ఉత్పత్తులను అంచనా వేయవచ్చు. ఒకవేళ తరుగుదలను కలిపి లెక్కిస్తే ఏమంటారు, తరుగుదలను మినహాయించి లెక్కిస్తే ఏమంటారు అనే కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూద్దామండి, తరుగుదలను కలిపి లెక్కిస్తే
కలిపి లెక్కిస్తే ఏమంటారు అంటే తరుగుదలను కలిపి లెక్కిస్తే స్థూల ఉత్పత్తి అనడం జరుగుతుంది. అంటే మొత్తం ఉత్పత్తి విలువ తెలుస్తుంది. స్థూల ఉత్పత్తి అనడం జరుగుతుందండి. గ్రాస్ ప్రోడక్ట్. ఒకవేళ తరుగుదలను మినహాయించి లెక్కిస్తే ఏమంటారు అంటే నికర ఉత్పత్తి అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏది? తరుగుదల అన్నట్టే కదండి. అంటే ఇక్కడ స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏది అన్నప్పుడు తరుగుదలనే కీ పాయింట్ అండి. డిప్రిషియేషన్ అండి. అంటే గ్రాస్ ప్రోడక్ట్ కి నెట్ ప్రోడక్ట్ కి మధ్యలో ఇక్కడ వేరియేషన్ ఏదన్నా ఉంది అంటే అది డిప్రిషియేషనే. అంటే ఇప్పుడు చూడండి, స్థూల ఉత్పత్తి విలువ అనేది 100% సంబంధించింది. ఆ 100%లోకి వెళ్ళి తరుగుదల విలువను తీసేస్తే మనకు నికర ఉత్పత్తి విలువ వస్తుంది. అంటే బైక్ యొక్క మొత్తం విలువ 1,00,000 రూపాయలు అనుకుంటే బైక్ ను 3 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ గా వాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరుగుదలకు లోనైంది కదా, ఒక 30,000 30,000 పోయిందండి తరుగుదల విలువ. అంటే స్థూల విలువనేమో 1,00,000 రూపాయలు, అదే విధంగా తరుగుదల విలువనేమో 30,000 రూపాయలు. అలాంటప్పుడు స్థూల విలువ నుంచి నికర ఉత్పత్తి విలువను మన స్థూల విలువ నుంచి తరుగుదల విలువను తీసేస్తే మనకేమొస్తుందండి? నికర ఉత్పత్తి విలువ వస్తుంది. దాన్ని ఎట్లా తెలుసుకోవచ్చునో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఒకటేనండి, స్థూల అంటే టోటల్ వాల్యూని తెలియజేసేది, నికర అంటే అందులో కొంత భాగాన్ని తెలియజేసేది. ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసం ఏంటిది? తరుగుదల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి తీసుకుంటానండి, ఒక సమీకరణంలో చూపిస్తాం. స్థూల ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టినండి. స్థూల ఉత్పత్తి అంటే మనం బైక్ కు సంబంధించిన వాల్యూ తీసుకోవాలి. బైక్ యొక్క మొత్తం విలువను స్థూల ఉత్పత్తి విలువ అంటారు. ఆ బైక్ ను కంటిన్యూషన్ గా వాడితే కొంత తరుగుదల పోతుంది. తరుగుదల పోగా మిగిలింది నికర ఉత్పత్తి. అంటే ఇక్కడ ఏంటిదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్థూల ఉత్పత్తి అంటే బైక్ యొక్క మొత్తం విలువ అన్నట్టు ఒక 1,00,000 రూపాయలు అనుకుందామండి. బైక్ యొక్క విలువ 1,00,000 రూపాయలు అనుకుందాం. మరి ఆ బైక్ ఉత్పత్తి విలువలోనే ఏమేమి ఉంటది? ఇక్కడ స్థూల ఉత్పత్తి విలువలో ఇక్కడ నికర ఉత్పత్తి విలువ నెట్ ప్రోడక్ట్ వాల్యూ కలిసి ఉంటది, ప్లస్ తరుగుదల వాల్యూ కలిసి ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ను కంటిన్యూషన్ గా 3 సంవత్సరాల పాటు వాడితే కొంత తరుగుదలకు లోనైంది అనుకున్నాం. తరుగుదల విలువ ఎంత అనుకున్నాం? 30,000 రూపాయలు అనుకున్నామండి. అలాంటప్పుడు ఇక్కడ 1,00,000 రూపాయలు రావాలి అంటే 30,000 రూపాయలకి ఎంత కలపాలి? ఇక్కడ 70,000 రూపాయలు కలపాలి. 70,000 అనేది నికర ఉత్పత్తి విలువ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బైక్ను మనం కొనుగోలు చేసేటప్పుడు 1,00,000 రూపాయలు ఉంది, దాన్ని 3 సంవత్సరాలు వాడినాం. 3 సంవత్సరాలు వాడి దాన్ని అమ్మాలనుకున్నామండి. అమ్మాలనుకున్నప్పుడు ఒక బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు ఆ బైక్ మెకానిక్ ఏమన్నాడంటే ఇది 3 సంవత్సరాలు వాడిది కాబట్టి దీనికి ఒక 70,000 వరకు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. అలాంటప్పుడు 1,00,000 రూపాయల బైకుల్లో 70,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి అంటే మిగతా 30,000 రూపాయలు ఏమైనట్టంటే బైకును వాడుకున్న విలువ లేదా బైకును వినియోగించబడిన విలువ, అంటే బైక్ యొక్క తరుగుదల విలువ అనేది మనం భావించాలండి. అలాంటప్పుడు అంటే స్థూల విలువలోనే నికర ఉత్పత్తి విలువ అదే విధంగా తరుగుదల విలువ కలిసి ఉంటది అనేది కాన్సెప్ట్ అండి. దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే స్థూల విలువను గ్రాస్ ప్రోడక్ట్ అండి. గ్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు? నెట్ ప్రోడక్ట్ ప్లస్ డిప్రిషియేషన్ అండి. డిప్రిషియేషన్ అండి. మరి అదే విధంగా స్థూల ఉత్పత్తి విలువ అన్నప్పుడు స్థూల ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అనుకున్నాం కదా. అలాంటప్పుడు మరి రెండో ఆప్షన్ కింద తీసుకుందామండి. నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ అండి. నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు అండి. నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చునండి?
స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అండి. స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదలగా చెప్పుకోవచ్చునండి. స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదలగా చెప్పుకోవచ్చునండి. స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదలగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చునండి, ఇక్కడ నెట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 70,000 రూపాయల విలువ తెలవాలంటే మనం 1,00,000 రూపాయల విలువ నుండి, అంటే గ్రాస్ ప్రోడక్ట్ విలువ నుండి ఏం తీసేయాలి, డిప్రిసియేషన్ తరుగుదల విలువను తీసేయాలండి. అప్పుడు మనకు నికర ఉత్పత్తి విలువ తెలుస్తుంది, అంటే బైక్ను అమ్మినప్పుడు వచ్చిన విలువ తెలుస్తుంది. అదే విధంగా తరుగుదల విలువను తెలుసుకోవడానికి ఎలా సూత్రం తీసుకోవాలి, తరుగుదల అంటే 30,000 రూపాయలు అనుకుందామండి. తరుగుదల విలువను తెలుసుకోవాలంటే స్థూల ఉత్పత్తి విలువ నుండి దేన్ని తీసేయాలి, నికర ఉత్పత్తి విలువను తీసేయాలండి. నికర ఉత్పత్తి విలువను తీసేయాలి అంటే 1,00,000 రూపాయల బైక్ యొక్క 1,00,000 రూపాయల విలువ నుండి ఆ బైక్ ను అమ్మగా వచ్చినటువంటి విలువ 70,000 రూపాయల విలువను తీసేసినప్పుడు మనకు తరుగుదల యొక్క 30,000 విలువ తెలుస్తుంది. అంటే డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ప్రోడక్ట్ గా మనం చెప్పుకోవచ్చు కదండి. గ్రాస్ ప్రోడక్ట్ మైనస్ నెట్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఏంటిదండి, ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసి స్థూల నికర ఉత్పత్తులని సబ్జెక్ట్ అండి. ఈ స్థూల నికర ఉత్పత్తి చూడండి, స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏమొచ్చిందండి, తరుగుదల అనేది రావడం జరిగింది. ఈ తరుగుదల ఎందులో కలిసి ఉన్నది, ఎందులో కలిసి లేదు అనేది కాన్సెప్ట్. తరుగుదల చూడండి ప్లస్ చేయబడి ఉన్నది ఎందులో, స్థూల ఉత్పత్తిలో. మరి తరుగుదల ఎందులో మినహాయించబడి ఉన్నది, నికర ఉత్పత్తిలో మినహాయించబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం ఒక మాట రాసుకోవచ్చునండి. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ తరుగుదల విలువ అనేది తరుగుదల విలువ అనేది స్థూల ఉత్పత్తిలో కలిసి ఉండును. స్థూల ఉత్పత్తిలో కలిసి ఉండును అనేది కాన్సెప్ట్ అండి ఒకటి. అదేవిధంగా తరుగుదల విలువ అనేది నికర ఉత్పత్తిలో మినహాయించబడి ఉండును అనేది కాన్సెప్ట్ అండి. మినహాయించబడి ఉండును. ఫర్ ఎగ్జాంపుల్ దీని విషయంలో ఒక మాట మాట్లాడుకుందామండి. స్థూల నికర అంటే గ్రాస్ కి నెట్ కు మధ్య గల వ్యత్యాసం ఎప్పుడైనా మనకు తరుగుదల అనేది ఉంటుంది, తరుగుదల అనేది ఉండడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, స్థూల ఆదాయం, నికర ఆదాయం, స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, స్థూల వ్యయం, నికర వ్యయం, స్థూల అంశాలు, నికర అంశాలు. ఇట్లా స్థూల నికర అన్నప్పుడు స్థూల నుండి నికరం తీసేస్తే తరుగుదల వస్తుంది, లేదా స్థూల ఉత్పత్తి విలువ నుండి తరుగుదలను తీసేస్తే నికర ఉత్పత్తి అనేది వస్తుంది. ఎప్పుడు స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసం తరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు స్థూల నికర ఉత్పత్తులు అన్న కాడ నేనేం చెప్తా అంటే ఇక్కడ స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి అని చెప్తానండి. అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారండి, స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సెపరేట్ తీసుకుంటున్నాండి మీకు అర్థం కావడానికి. స్థూల పెట్టుబడి, అదేవిధంగా నికర పెట్టుబడి. స్థూల నికర వచ్చినాయంటే మధ్య గల వ్యత్యాసం ఎప్పుడు ఏం రావాలండి, తరుగుదలనే రావాలి. అంటే గ్రాస్ కామా నెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. నెట్ ఇన్వెస్ట్మెంట్స్ టాపిక్ గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఇక్కడ ఇప్పుడు స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడికి కీ పాయింట్ ఎప్పుడు తరుగుదలనే. స్థూల నికర వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, స్థూల నికర వచ్చిందంటే ఆ పక్కన ఏ పదమని ఉంటానండి, స్థూల గ్రాస్ నెట్ వచ్చిందంటే మనకు తరుగుదల అనేది కీ పాయింట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానండి, స్థూల పెట్టుబడి ఇజ్ ఈక్వల్ టు స్థూల పెట్టుబడి, స్థూల అంటే మొత్తం అండి 100%. స్థూల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, స్థూల పెట్టుబడిలోనే నికర పెట్టుబడి కలిసి ఉంటది ప్లస్ తరుగుదల విలువ కలిసి ఉంటదండి. ఇవి రెండు కలిపితేనే ఇది 100% అవుతుంది. అంటే ఇక్కడ
గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ నెట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ డిప్రిషియేషన్ అనుకోవచ్చునండి. ఇది మొదటి స్టెప్ లో. ఇప్పుడు రెండో స్టెప్ తీసుకుందామండి. రెండో స్టెప్ నికర పెట్టుబడి ఈజ్ ఈక్వల్ అని అనుకున్నామండి. నికర పెట్టుబడి ఈజ్ ఈక్వల్ నికర పెట్టుబడి అంటే స్థూల పెట్టుబడిలో కొంత భాగమేగా. ఇది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? స్థూల పెట్టుబడి విలువ నుండి దేని తీసేయాలి? తరుగుదలను తీసేయాలి. అంటే ఇక్కడ ఏంటి? నెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ మైనస్ డిప్రిషియేషన్ తీసుకోవాలండి. అదే విధంగా స్థూల నికరకు మధ్య గల వ్యత్యాసం ఎప్పుడు డిప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి దాని విలువను తెలుసుకోవాలి అంటే తరుగుదల ఈజ్ ఈక్వల్. అప్పుడు ఏం చేయాలి? స్థూల విలువ ఏదన్నా ఉండనియండి, స్థూల పెట్టుబడి తీసుకున్నాం కదా, అంటే స్థూల పెట్టుబడి నుండి దేని తీసేయాలి? నికర పెట్టుబడి విలువను తీసివేయాలి. నికర పెట్టుబడి విలువను తీసేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? తరుగుదల. అంటే తరుగుదల డిప్రిషియేషన్ రావాలి అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి నెట్ ఇన్వెస్ట్మెంట్స్ ను తీసివేయాలి. అలాంటప్పుడే మనకు డిప్రిషియేషన్ వాల్యూ తెలుస్తాయి. ఇక్కడ చూడండి, స్థూల పెట్టుబడి నికర పెట్టుబడి అంటే స్థూల నికరకు మధ్యగా వ్యత్యాసం ఏమొచ్చింది? తరుగుదల. ఇప్పుడు ఏమనుకోవచ్చునండి? ఈ తరుగుదలను బేస్ చేసుకొని మనం ఒక 3 స్టెప్లు ఫ్రేమ్ చేసుకోవచ్చునండి. తరుగుదలను బేస్ చేసుకొని 3 స్టెప్లు. తరుగుదల కలిసి ఉన్నదా? తరుగుదల కలిసి ఉన్నదా? మినహాయించబడి ఉన్నదా? మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి ఇక్కడ స్థూల పెట్టుబడిని నికర పెట్టుబడిని అంచనా వేయవచ్చు. ఒకటో పాయింట్ అండి. అదే విధంగా తరుగుదలను కలిపి లెక్కిస్తే ఏమంటారు? తరుగుదలను కలిపి లెక్కిస్తే స్థూల పెట్టుబడి అని, అదే విధంగా మినహాయించి లెక్కిస్తే నికర పెట్టుబడి అని అంటారండి. మరి ఈ రెండిటికి మధ్య గల వ్యత్యాసం అండి అంటే స్థూల పెట్టుబడికి అదే విధంగా నికర పెట్టుబడికి మధ్య గల వ్యత్యాసం అండి. మధ్య గల వ్యత్యాసం ఏంటి అంటే తరుగుదల అండి. తరుగుదల అనేది కీ పాయింట్. తరుగుదలను బేస్ చేసుకొనే మన స్థూల ఉత్పత్తిని కానీ నికర ఉత్పత్తిని కానీ స్థూల పెట్టుబడిని కానీ నికర పెట్టుబడిని కానీ ఈ విధంగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా రేపు స్థూల ఆదాయం నికర ఆదాయం వస్తాయండి. అందులో కూడా స్థూల నికర ఉన్నది అంటే కీ పాయింట్ తరుగుదల అని గమనించాలి. ఓకేనా? రైట్, ఇది మొదటిదండి.